హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 24,825 దగ్గర ఓపెన్ అయింది. నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేసుకుంటే మనకి గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. నియర్లీ 75 పాయింట్స్ గ్యాప్ అప్. యాక్చువల్గా ఒక జోన్ మనం ఫిక్స్ చేసి పెట్టుకున్నాం. అది అయితే ఇది రెసిస్టెన్స్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయితే ఇక్కడ చూసాం కదా 24,750 నుంచి 24,800 ఈ 50 పాయింట్స్ రేంజ్ని మనం ఫిక్స్ చేసుకొని ఇక్కడ నుంచి బయటికి వస్తే అప్ సైడ్ 24,900, లోయర్ సైడ్ ఇప్పుడు 24,750 బిలో వెళ్తున్నట్లయితే సో ఎక్స్పైరీ కాబట్టి లాంగర్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 24,600 నుంచి 650 ఈ రేంజ్ని సపోర్ట్ లాగా చూస్తాం. అయితే యాక్చువల్గా నిన్న మనం ఎక్స్పెక్ట్ చేసాం ఈ రేంజ్ 24,900 ఉంది. ఇక్కడేమో 24,650 ఉంది. సో ఈ రేంజ్ అంటే మనం షార్టర్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసాము. సో ఈ 50 పాయింట్స్ రేంజ్ ఏదైతే ఉందో ఈ లెవెల్ క్రాస్ చేసి అప్ సైడ్ వెళ్తే 24,900 వరకు, లోయర్ సైడ్ వెళ్తే 24,650 వరకు. సో ఇక్కడ ఈరోజు మార్కెట్ ఏం చేసిందంటే ఆల్మోస్ట్ 24,650 నుంచి 24,900 ఈ 250 పాయింట్స్ రేంజ్ని కవరప్ చేసింది. సో అది ఇప్పుడు మనం ఇంట్రాడే క్యాండిల్లో చూద్దాం. ఇంట్రాడే హై ఎండ్లో చూస్తే 24,890 హై ఉంది. ఇంట్రాడేలో 24,677, 24,680 అని తీసుకుందాం. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ వచ్చేసి మనకి 210 పాయింట్స్ కవరప్ చేసింది. ఓపెనింగ్ ఏమో 24,825. యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిందేమో 24,833. లాస్ట్ మూమెంట్ బయింగ్ ప్రెషర్ వల్ల మనకి 24,880 వరకు చూపిస్తుంది. బట్ యాక్చువల్ క్లోజింగ్ ఇదే 24,833. ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంది. లాస్ట్ 2 days ఒక నెగిటివ్ ప్యాటర్న్ రిపీట్ అయ్యాక సో ఇక్కడ నుంచి మార్కెట్ ఈ 24,700 దగ్గరే క్లోజ్ అవ్వాల్సిందే. సో మంత్లీ ఎక్స్పైరీ ఇక్కడ నుంచి మార్కెట్ ఇంత బూస్టప్ చేసి 24,800 అబోవ్ టోటల్ క్యాండిల్ బాడీ క్లోజ్ అయింది కాబట్టి మళ్ళీ స్ట్రెంగ్త్ రీక్రియేట్ చేసుకుంటుంది 24,800 నుంచి అండ్ 25,000 ఈ 200 పాయింట్స్ రేంజ్లో. రేపు వీక్ కంప్లీట్ అయిపోతే దెన్ నెక్స్ట్ వీక్లీ ఎక్స్పైరీకి 25,000 లెవెల్ని యాజ్ ఎ పారామీటర్ చూస్తాం. సో ఈ లెవెల్కి ఎటువైపు క్లోజ్ అవుతుందో మండే మార్కెట్లో అప్పుడు మనం బేస్ చేసుకుంటాం 24,000 సపోర్ట్ అవుతుందా, రెసిస్టెన్స్ అవుతుందా. సో మోస్ట్లీ రేపటి క్యాండిల్ గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అవుతే సో దీన్ని బ్రేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వీక్లో. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 minutes క్యాండిల్లో చూద్దాం. సో ఇక్కడ చూస్తే 24,890 ఫస్ట్ 15 minutes క్యాండిల్లోనే వచ్చేసింది. యాక్చువల్గా మార్కెట్ 24,825 దగ్గర ఓపెన్ అయ్యాక మనం ఎలా ఎక్స్పెక్ట్ చేసామంటే 24,800 అబోవ్ క్యాండిల్ కనుక క్లోజ్ అవుతే అప్పుడు మనం ఇక్కడ నుంచి మార్కెట్ని అప్పర్ సైడ్ 100 పాయింట్స్ రేంజ్ అనుకున్నాం. సో ఇక్కడ నుంచి వెంటనే బూస్టప్ చేస్తూ నియర్లీ 25,900 వరకు కూడా మార్కెట్ రీచ్ అయింది కాబట్టి సో ఇక్కడే హ్యూజ్ వోల్టాలిటీ చూడొచ్చు. 24,890 హై ఉంది అండ్ అలానే లో వచ్చేసి 24,793. అంటే ఒక 100 పాయింట్స్ మూమెంటం ఫస్ట్ 15 minutes క్యాండిల్లోనే వచ్చేసింది. సో ఇక్కడ ఈ 24,800 దగ్గర మార్కెట్ కొద్దిగా హాల్ట్ అయిన తర్వాత ఈ 1 hour కంప్లీట్ అయిపోయాక సో ఇది రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ సో మనం ఏదైతే రేంజ్ ఎక్స్పెక్ట్ చేసామో 24,700 నుంచి 750 ఈ జోన్ నుంచి డౌన్ సైడ్ వెళ్తే మనం 24,650 వరకు చూడొచ్చు అనుకున్నాం. సో ఓన్లీ 50 పాయింట్స్ మాత్రమే ఎడ్జ్ తీసుకుంది. సో ఇక్కడ ఈ పీరియడ్లో ఇక్కడ మనం చూసుకుంటే 10:30 క్యాండిల్ నుంచి 2:45 క్యాండిల్ వరకు సో జస్ట్ ఒక 50 పాయింట్స్ రేంజ్లోనే బాగా మార్కెట్ కంప్రెస్ అయినట్టు చూపిస్తుంది. సో 10:30 అండ్ 2:45 అంటే మోర్ దెన్ 4 hours పాటు ఇంత సప్రెస్ అయింది మార్కెట్. లాస్ట్ మూమెంటంలో ఈ 24,750 నుంచి 24,833 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. లాస్ట్ మూమెంట్ బయింగ్ ప్రెషర్ వల్ల మనకి హెవీ గ్రీన్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కానీ బట్ యాక్చువల్ క్లోజింగ్ ఇదే 24,833. ఇప్పుడు మనం ఎలా చూడాలంటే మార్కెట్ని ఈ 24,800 అబోనే క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి కాబట్టి సో ఒక 200 పాయింట్స్ జోన్ని 24,800 నుంచి 25,000 మోస్ట్లీ ఈ రేంజ్లోనే ఉంటుంది రేపు మార్కెట్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి స్కిప్ అయి డౌన్ సైడ్ కొలాప్స్ అయింది అంటే దెన్ నెక్స్ట్ వీక్ కూడా ఈ 500 పాయింట్స్ రేంజే ఎస్టిమేట్ చేయాల్సి ఉంటుంది.
లెట్స్ వెయిట్ అండ్ సీ. సో దిస్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ టుమారో. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో 56,000 నుంచి 55,000 ఒక 1000 పాయింట్స్ రేంజ్ ఫిక్స్ చేసుకుంటే లాస్ట్ డే ఇన్సైడ్ క్యాండిలే అండ్ ఈ రోజు కూడా ఇన్సైడ్ క్యాండిలే. లాస్ట్ డే ఇన్సైడ్ క్యాండిల్ ఒక షార్టర్ రేంజ్ని క్రియేట్ చేస్తే ఈరోజు లాంగర్ రేంజ్ని క్రియేట్ చేసింది. ఇక్కడ హై 55,830 అండ్ ఇక్కడ 55,780 ఇస్ ద హై. 55,780 హై అండ్ లో వచ్చేసి 55,096. ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ చూసుకుంటే నియర్లీ 700 పాయింట్స్, లెస్ దెన్ 700 పాయింట్స్ రేంజే ఉంది. ఒక 500 పాయింట్స్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసాం, అది కూడా 55,000 లెవెల్ని యాజ్ పారామీటర్ తీసుకున్నాం. 55,000 అబోవ్ ఉంటున్నట్లయితే మనం 56,000 వరకు ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ హ్యూజ్ వోల్టాలిటీ అయితే మనకు కనపడుతుంది. ఇక్కడ ఓపెనింగ్ 55,500 అబోవ్ ఓపెన్ అయినా యాక్చువల్గా 55,571 ఓపెనింగ్. ఇక్కడ మనకు ఒక గ్రీన్ క్యాండిల్ లాగా మార్కెట్ క్లోజ్ అయినట్టు చూపిస్తుంది, బట్ యాక్చువల్ క్లోజింగ్ ఈరోజు 55,546. ఒక స్మాలర్ రెడ్ క్యాండిల్, జస్ట్ ఒక 25 పాయింట్స్ మాత్రమే. సో ఇదంతా కూడా ఒక ఫేక్ గ్రీన్ క్యాండిల్, లాస్ట్ మూమెంట్ బయింగ్ ప్రెషర్ వల్ల మనకి ఇలా కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది రెడ్ క్యాండిల్ అనమాట. సో రేపటి మార్కెట్లో 55,000 ఎబోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బికాస్ బ్యాంక్ నిఫ్టీ బాడీ కంప్లీట్గా 55,500 ఎబోనే క్లోజ్ అయింది కాబట్టి. ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. మంత్లీ ఎక్స్పైరీ అవ్వడం వల్ల ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం క్యాజువల్గా. సో ఇక్కడ 55,500ని మనం పారామీటర్గా తీసుకుందాం. 55,500 అబోవ్ ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో ఇంట్రాడే హై వచ్చేసి 55,725 వరకే వెళ్ళింది. 55,725 ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో వోల్టాలిటీ. ఈ హై నుంచి మార్కెట్ కరెక్ట్ అవుతూ 55,500 బిలో క్లోజ్ అయింది. సో ఇక్కడ వరకు మనం చూసుకుంటే 55,500 అబోవ్ ఏ క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వలేదు. సో అప్పుడు ఏం చేస్తాం, మనం ఆల్రెడీ 55,500 యాజ్ పారామీటర్ తీసుకున్నాం కాబట్టి, సో దీన్ని రెసిస్టెన్స్ లాగా ట్రీట్ చేస్తూ ఇక్కడ నుంచి మార్కెట్ లోయర్ సైడే ఉంటుంది. అండ్ లోయర్ సైడ్ మనం 55,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తే 55,100 వరకే మార్కెట్ లోయర్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ నుంచి షార్ప్ రికవరీ. ఇక్కడ కూడా చూస్తే 10:30 క్యాండిల్ నుంచి 245 సేమ్ 50-50 అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు ఒక్కటే టైం ఫ్రేమ్లో మోర్ దాన్ 4 అవర్స్ పాటు ఒక స్మాలర్ రేంజ్లోనే కన్సాలిడేట్ అవుతూ వచ్చాయి. సో ఇక్కడ 200 పాయింట్స్. ఇక్కడ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్కి షిఫ్ట్ అయ్యేటప్పుడే బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా ఒక స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది. అది కూడా లోయర్ లెవెల్ని టచ్ చేసి వెంటనే బూస్టప్ అయింది. సో అలా మార్కెట్ జనరల్గా అయితే యూటర్న్ వస్తే మనకి 2:30 క్యాండిల్లోనే రావాలి. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో 3 o'clock క్యాండిల్లో బస్ట్ అవుట్ అయింది బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ నుంచి సో ఇక్కడ మనం చూసుకుంటే 10:30 నుంచి ఏ క్యాండిల్ కూడా 55,300 అబోవ్ క్లోజ్ అవ్వలేదు. సో జనరల్గా ఏం చేస్తారంటే ఇక్కడ షార్ట్ చేసుకుంటారు పొజిషన్. 55,300 కాల్ ఆప్షన్స్ షార్ట్ అవుతాయి అండ్ 55,100 పుట్ ఆప్షన్స్ షార్ట్ అవుతాయి. సో ఇలా మార్కెట్ని షార్ట్ చేసి ఉంచుకున్న ప్లేయర్స్ ఒకేసారి ఇలా బస్ట్ అవుట్ అవ్వడం వల్ల మార్కెట్లో హెవీ లాస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలా బిగ్ ప్లేయర్స్ వాళ్ళని ట్రాప్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం చూస్తే 55,300 నుంచి 55,800 నియర్లీ ఒక 500 పాయింట్స్ మొమెంటం లాస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చినట్టు చూపిస్తుంది. సో ఇది కంప్లీట్గా బయింగ్ ప్రెషర్ వల్ల క్రియేట్ అయిన మొమెంటం. యాక్చువల్గా క్లోజ్ అయింది 55,546 మాత్రమే. సో అరౌండ్ ఇక్కడ ఉంటుంది. దీన్ని చూస్తుంటే ఇప్పుడు 55,500, ఎందుకంటే ఇది 55,500కి దగ్గరలోనే ఉంది కాబట్టి ఒక 50 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మళ్ళీ ఈ 500 పాయింట్స్ రేంజ్లోనే రొటేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో చూద్దాం ఈ లోయర్ సైడ్ ఎడ్జా లేదా అప్పర్ సైడ్ ఎడ్జా. సో 2 కేసెస్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ అప్పర్ సైడ్ ఎడ్జ్లో క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ వీక్కి మనకు ఒక మంచి బ్రేక్అవుట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.